యూట్యూబ్ వ్యూయర్స్ను మా ఆధ్యాత్మిక ఛానల్ సాదరంగా ఆహ్వానిస్తోంది. శ్రీమద్భగవద్గీత విశ్వరూప దర్శన యోగం. ప్రస్తావనాంశములు. విశ్వరూపమును దర్శింపజేయమని అర్జునుడు భగవాన్ని ప్రార్థించుట, భగవంతుడు తన విశ్వరూపమును వర్ణించుట, విశ్వరూపమును గూర్చి సంజయుడు ధృతరాష్ట్రునకు వర్ణించి చెప్పుట, అర్జునుడు భగవంతుని విశ్వరూపమును దర్శించుట, స్తుతించుట, భగవంతుడు తన ప్రభావమును వర్ణించుట, యుద్ధమునికై అర్జునుని ప్రోత్సహించుట, భయభ్రాంతుడైన అర్జునుడు భగవంతుని స్తుతించుట, చతుర్భుజ రూపమును దర్శింపజేయమని ప్రార్థించుట, భగవంతుడు తన విశ్వరూప దర్శన మహిమను తెలుపుట, అట్లే చతుర్భుజ సౌమ్య రూపమును చూపుట, అనన్య భక్తి లేకుండా చతుర్భుజ రూప దర్శనము దుర్లభమని తెలుపుతూ ఫలసహిత అనన్య భక్తిని వర్ణించుట. ఇక వివరాల్లోకి వస్తే, విభూతి యోగమునందు భగవానుడు సమస్త జగత్తును తన ఒక్క అంశతోనే వ్యాపించి ధరించి పోషించుచున్నానని తెలుపగా, అర్జునునకు భగవాన్ని అనంత విశ్వరూపమును మహావిభూతిని దర్శింపవలనని విపరీతమైన కోరిక కలిగి భగవాన్ని విరాట్ రూపం చూపమని అర్థించాడు. అర్జునుని కోరిక మేరకు భగవానుడు విశ్వరూపమును ప్రదర్శించాడు. విశ్వరూపమును భౌతిక నేత్రముల ద్వారా చూచుట సాధ్యము కాదు గనక భగవానుడు అతనికి దివ్య దృష్టి నొసిగాడు. ఆ అద్భుత రూపమును గాంచిన అర్జునుడు ఆశ్చర్యచకితుడై భగవాన్ని స్తుతింపసాగాడు. అటు పిమ్మట అర్జునుడు సాష్టాంగ ప్రణామము చేసి తన అపరాధములన్నింటినీ మన్నింపుమని వేడుకొన్నాడు. విశ్వరూపమును చూచి భీతిల్లిన అర్జునుడు సౌమ్యమైన చతుర్భుజ రూపమును దర్శింపజేయమని భగవాన్ని ప్రార్థించాడు. భగవానుడు అర్జున్ని భయపడవలదని పలికి తన చతుర్భుజ రూపమును దర్శింపజేశాడు. తాను చూపిన రూపము యొక్క మహిమను వర్ణించి చెప్పిన పరమాత్మ తన చతుర్భుజ రూప దర్శనము దుర్లభమని పలికి అనన్య భక్తి ద్వారా మాత్రమే తనను దర్శించుట సాధ్యమని తెలిపి తనను ఎట్లు చేరవచ్చునో వివరించి చెప్పాడు. అర్జున ఉవాచ మదనుగ్రహాయ పరమం గుహ్యం అధ్యాత్మ సంజ్ఞితం యత్వయోక్తం వచస్తేన మోహోయం విగతో మమ. అర్జునుడు భగవానునితో ఇట్లనెను, కృష్ణ, నన్ను అనుగ్రహింపదలచి పరమ గోప్యమైన ఆధ్యాత్మిక విషయమును ఉపదేశించితివి. దానివలన నా మోహము తొలగిపోయినది. భవాప్యయౌ హి భూతానాం శ్రుతౌ విస్తరశో మయా త్వత్తః కమలపత్రాక్ష మాహాత్మ్యం అపి చావ్యయం. కమలపత్రాక్ష కృష్ణ, సమస్త ప్రాణుల ఉత్పత్తి ప్రళయములను గూర్చి సవిస్తరముగా వింటిని. అట్లే శాశ్వతమైన నీ మహిమలను గూర్చియో వింటిని. ఏవమేతత్యథార్థత్వం ఆత్మానం పరమేశ్వర ద్రష్టుమిచ్ఛామి తే రూపం ఐశ్వరం పురుషోత్తమా. పరమేశ్వర, నీవు చెప్పినదంతయో సత్యమే, అందు సందేహమునకు తావులేదు. కాని పురుషోత్తమ, జ్ఞాన ఐశ్వర్య శక్తి బల వీర్య తేజోమహితమైన నీ షడ్గుణైశ్వర్య సంపన్న రూపమును ప్రత్యక్షముగా చూచటకు కుతూహలపడుచున్నాను. మన్యసే యది తచ్చక్యం మయా ద్రష్టుమితి ప్రభో యోగేశ్వర తతో మే త్వం దర్శయాత్మానమవ్యయం. ప్రభు, నీ దివ్య రూపమును చూచుటకు నన్ను అర్హునిగా నీవు భావించినచో శాశ్వతమైన నీ దివ్య స్వరూపమును నాకు చూపింపుము. శ్రీ భగవానువాచ పశ్య మే పార్థరూపాణి శతశోథ సహస్రశః నానావిధాని దివ్యాని నానావర్ణాకృతీని చ. భగవానుడిట్లు పలికెను, అర్జున,
అసంఖ్యాకములైన బహువిధములైన పెక్కు వర్ణములు ఆకృతులు గల నా అలౌకిక రూపములను చూడుము. పశ్యాదిత్యాన్ వసోన్ రుద్రాన్ అశ్వినౌ మరుతస్తథా బహూన్యదృష్టపూర్వాణి పశ్యాశ్చర్యాణి భారత. అర్జున, ద్వాదశాదిత్యులను, అష్టవసువులను, ఏకాదశ రుద్రులను, అశ్వినీ కుమారులను, మరుద్గణములను నా యందు చూడుము. అంతేకాక మునుపెన్నడను చూచి ఎరుగని అపూర్వమైన ఆశ్చర్యకరములైన రూపములను చూడుము. ఇహైకస్థం జగత్కృష్ణం పశ్చాద్య సచరాచరం మమ దేహే గుడాకేశ యచ్ఛాన్యద్రష్టుమిచ్ఛసి. నిద్రను జయించిన వాడా గుడాకేశ అర్జున, నా ఈ రూపమునందు ఒకే చోట స్థితమయ్యున్న సమస్త చరాచర జగత్తును దర్శింపుము. అంతేగాక ఇంకను నీవు చూడదలుచుకున్న వాటినన్నింటినీ చూడవచ్చును. నతు మాం శక్యసే ద్రష్టుం అనేనైవ స్వచక్షుషా దివ్యం దదామి తే చక్షుః పశ్య మే యోగమైశ్వరం. కాని చర్మచక్షువులతో నా ఈ రూపమును నీవు నిస్సందేహముగా చూడజాలవు. కనుక నీకు దివ్యదృష్టిని ప్రసాదించుచున్నాను. సంజయ ఉవాచ ఏవముక్త్వా తతో రాజన్ మహాయోగేశ్వరో హరిః దర్శయామాస పార్థాయ పరమం రూపమైశ్వరం. సంజయుడిట్లు తెలిపెను, ధృతరాష్ట్ర మహారాజా, మహాయోగేశ్వరుడును పాపములను హరించువాడును అయిన భగవానుడు ఈ విధముగా పలికి అనంతరము షడ్గుణైశ్వర్య సంపన్నమైన తన దివ్య స్వరూపమును అర్జునునకు చూపెను. అనేక వక్త్రనయనం అనేకాద్భుత దర్శనం అనేక దివ్యాభరణం దివ్యానేకోద్యతాయుధం దివ్యమాల్యాంబరధరం దివ్యగంధానులేపనం సర్వాశ్చర్యమయం దేవం అనంతం విశ్వతోముఖం. అర్జునుడు దర్శించిన ఆ పరమేశ్వరుని విశ్వరూపమునందలి ముఖములు అనంతములు, నేత్రములు అసంఖ్యాకములు, అందలి దృశ్యములు అద్భుతములైనవి. ఆ రూపము అనేక దివ్యాభరణ శోభితము. దివ్యాస్త్రములను చేపట్టియుండెను. దివ్యములకు మాలలను వస్త్రములను ధరించియుండెను. ఆ శరీరము నుండి దివ్య చందన పరిమళములు దశ దిశల గుబాళించుచుండెను. ఆ రూపము సర్వాశ్చర్యకరము, అనంతము, సర్వతోముఖము. దివి సూర్య సహస్రస్య భవేద్యుగపదుత్థిత యది భాసదృశే సా స్యాత్ భాసస్తస్య మహాత్మనః. ఆకాశమున వేల కొలది సూర్యులు ఒక్కుమ్మడిగా ఉదయించినచో వచ్చు కాంతిపుంజములు ఆ తేజస్సునకు సరిరావు. తత్రైకస్థం జగత్కృత్స్నం ప్రవిభక్తమనేకథా అపశ్చద్దేవదేవస్య శరీరే పాండవస్తదా. ఆ సమయమున అర్జునుడు దేవాదిదేవుని శరీరమునందు అసంఖ్యాకములై వేర్వేరుగా ఉన్న బ్రహ్మాండములను ఒకే చోట కేంద్రీకృతమైనట్లుగాంచెను. తతః స విస్మయావిష్టో హృష్టరోమా ధనంజయః ప్రణమ్య శిరసా దేవం కృతాంజలిరభాషత. అద్భుతమైన పరమాత్ముని విశ్వరూపమును చూచి అర్జునుడు ఆశ్చర్యచకితుడై పులకితగాత్రుడయ్యను.
తేజోమయమైన ఆ విశ్వరూపమునకు భక్తి శ్రద్ధలతో సాష్టాంగ ప్రణామములాచరించెను. తదనంతరము చేతులు జోడించి ఇట్లు పలుకసాగెను. అర్జున ఉవాచ పశ్యామి దేవాంస్తవ దేవదేహే సర్వాంస్తథా భూత విశేష సంఘాన్ బ్రహ్మాణమీశం కమలాసనస్థం ఋషీంశ్చ సర్వాన్ ఉరగాంశ్చ దివ్యాన్. అర్జునుడు భగవానునితో ఇట్లు పలికెను. దేవాదిదేవా, నీ విరాట్ స్వరూపమునందు సకల దేవతలను, నానావిధ ప్రాణికోటిని, కమలాసనుడైన బ్రహ్మను, మహాదేవుడైన శంకరుని, సమస్త ఋషులను, దివ్య సర్పములను చూచుచున్నాను. అనేక బాహూదర వక్త్రనేత్రం పశ్యామి త్వాం సర్వతో అనంతరూపం నాల్తం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూపా పశ్యామి విశ్వేశ్వర విశ్వరూపా. విశ్వేశ్వర విశ్వరూప, నీ బాహువులు, ఉదరములు, ముఖములు, నేత్రములు అసంఖ్యాకములు. నీ అనంతరూపము సర్వతోముఖముగా వలసిల్లుచున్నది. నీవు ఆది మధ్యాంతరహితుడవు. మహత్వపూర్ణమైన నీ దివ్య రూపమునకు ఆది మధ్యాంతములను తెలుసుకొనలేకున్నాను కృష్ణ. కిరీటినం గదినం చక్రిణం చ తేజోరాశిం సర్వతో దీప్తిమంతం పశ్యామి త్వాం దుర్నిరీక్ష్యం సమల్తాత్ దీప్తానలార్కద్యుతిమప్రమేయం. హే విష్ణు, కిరీటము, గత, చక్రము ధరించి అంతటను తేజఃపుంజములను విరజిమ్ముచున్న నిన్ను దర్శించుచున్నాను. ప్రజ్వలితాగ్నివలే, జ్యోతిర్మయుడైన సూర్యుని వలె వెలుగొందుచున్న నీ అప్రమేయ రూపము దుర్నిరీక్షమయ్యున్నది. త్వమక్షరం పరమం వేదితవ్యం త్వమస్య విశ్వస్య పరం నిధానం త్వమవ్యయః శాశ్వత ధర్మగోప్తా సనాతనస్త్వం పురుషో మతో మే. పరమ అక్షరస్వరూపుడువైన పరబ్రహ్మ పరమాత్మవు నీవే. అందరికి నీ తెలుసుకొనదిగిన వాడవు. ఈ జగత్తునకు నీవే పరమాశ్రయుడవు, సనాతన ధర్మరక్షకుడవు, అవ్యయుడవు, సరాంతర పురుషుడవు అని నా విశ్వాసం. అనాదిమధ్యాంతమనంత వీర్యం అనంతబాహుం శశి సూర్యనేత్రం పశ్యామి త్వాం దీప్తహుతాశవక్త్రం స్వతేజసా విశ్వమిదం తపాతం. ఆది మధ్యాంతరహితుడవు, అపరిమిత శక్తిశాలివి, అసంఖ్యాకములైన భుజములు కలవాడవు. సూర్యచంద్రులు నీ నేత్రములు, అగ్నివలె నీ ముఖము ప్రజ్వరిల్లుచున్నది. నీ తేజస్సుతో ఈ జగత్తును సంతప్తమునరించుచున్నావు. అట్టి నిన్ను నేను చూచుచున్నాను కృష్ణ. ద్యావా పృథివ్యోరిదమంతరం హి వ్యాప్తం త్వయైకేన దిశశ్చ సర్వాః దృష్ట్వాద్భుతం రూపముగ్రం తవేదం లోకత్రయం ప్రవ్యథితం మహాత్మన్. మహాత్మా, దివి నుండి భూమి వరకు గల అంతరిక్షమునంతటను అన్ని దిశలను నీవే పరిపూర్ణుడవయ్యున్నావు. అద్భుతమైన నీ భయంకర రూపమును చూచి ముల్లోకములను గడగడలాడుచున్నవి. అమీహి త్వాం సురసంఖా విశంతి కేచిద్భీతాః ప్రాంజలయో గృణంతి స్వస్తిత్యుక్త్వా మహర్షిః సిద్ధసంఖాః స్తువంతి త్వాం స్తుతిభిః పుష్కలాభిః. దేవతలెల్లరూ నీలో ప్రవేశించుచున్నారు. కొందరు భయపడిన వారే అంజలి ఘటించి నీ నామగుణములను కీర్తించుచున్నారు.
మహర్షులు సిద్ధులు స్వస్తి వచనములతో ఉత్తమోత్తమ స్తోత్రములతో నిన్ను ప్రస్తుతించుచున్నారు. రుద్రాదిత్యా వశవో ఏ చ సాధ్యా విశ్వేశ్వనౌ మరుతశ్చోష్మపాశ్చ గంధర్వయక్షాసురసిద్ధసంఖా వీక్షతే త్వాం విస్మితాశ్చైవ సర్వే. ఏకాదశ రుద్రులు, ద్వాదశాదిత్యులు, అష్టవశువులు, సాధ్యులు, విశ్వే దేవతలు, అశ్విని కుమారులు, మరుద్గణములు, పితరులు, అట్లే గంధర్వ యక్షాసుర సిద్ధ సముదాయములు సంభ్రమాశ్చర్యములతో నిన్నే దర్శించుచున్నారు. రూపం మహత్తే బహువక్త్రనేత్రం మహాబాహో బహుబాహూరుపాదం బహూదరం బహుదంష్ట్రాకరాళం దృష్ట్వా లోకాః ప్రవ్యథితాస్తథాహం. మహాబాహో, అసంఖ్యాకములైన వక్త్రములను, నేత్రములను, చేతులను, ఊరువులను, పాదములను, ఉదరములను, కోరలను కలిగిన మిక్కిలి భయంకరమైన నీ రూపమును చూచి అందరూ భయకంపితులుగుచున్నారు. నేను కూడా భయముతో వణికిపోవచున్నాను. నభస్పృశం దీప్తమనేకవర్ణం వ్యాత్తాననం దీప్త విశాలనేత్రం దృష్ట్వా హి త్వాం ప్రవ్యథితాంతరాత్మా ధృతిం న విందామి శమాచ విష్ణో. హే విష్ణు, నీ రూపము అంతరిక్షమును తాకుచున్నది. అది అనేక వర్ణములతో దేదీప్యమానమే వెలుగుచున్నది. కాంతులను విరజమ్ము విశాల నేత్రములతో విస్తరించిన ముఖములతో అద్భుతముగా ఒప్పుచున్నది. అట్టి నీ రూపమును చూచిన నా మనస్సు తత్తరపడుచున్నది. నా ధైర్యము సడలినది, శాంతి దూరమైనది. దంష్ట్రాకరాళాని చ తే ముఖాని దృష్ట్వైవ కాలానలసన్నిభాని దిశో న జానే న లభే చ శర్మా ప్రసీద దేవేశ జగన్నివాస. ప్రసీద దేవేశ జగన్నివాస. జగన్నివాస, భయంకరములైన కోరలతో ఒప్పుచున్న నీ ముఖములు ప్రళయాగ్నిజ్వాలల వలె భీతిని గొల్పుచున్నవి. వాటిని చూచిన నాకు దిక్కుతోచకున్నది, శాంతి కరువైనది. దేవేశ, ప్రసన్నుడవు కమ్ము. అమీ చ త్వాం ధృతరాష్ట్రస్య పుత్రాః సర్వే సహైవావనిపాలసంఘైః భీష్మో ద్రోణః సూతపుత్రస్తథాసౌ సహాస్మదీయైరపి యోధముఖ్యైః వక్త్రాణి తే త్వరమాణా విశంతి దంష్ట్రాకరాళాని భయానకాని కేచిద్విలగ్నా దశనాంతరేషు సందృశ్యతే చూర్ణితైరుత్తమాంగైః. ఇచ్చట చేరియున్న ఈ ధృతరాష్ట్రపుత్రులు ఇతర రాజన్యులతో సహా నీలో ప్రవేశించుచున్నారు. భీష్మ పితామహుడు, ద్రోణుడు, కర్ణుడు, అట్లే మన పక్షమునందలి ప్రధాన యోధులందరూ భయంకరములైన కోరలతో కూడిన నీ ముఖములందు అతి వేగముగా పరుగులు దీయచూ ప్రవేశించుచున్నారు. యథా నదీనాం బహవోంబువేగాః సముద్రమేవాభిముఖా ద్రవంతి తథా తవామీ నరలోకవీరా విశంతి వక్త్రాణ్యభివిజ్వల్తి. అనేకములైన నదీనదముల ప్రవాహములన్నీయును సహజముగా సముద్రమునకు అభిముఖముగా ప్రవహించుచు అందు ప్రవేశించుచున్నట్లు ఈ శ్రేష్ఠులైన సమరయోధులు కూడా జ్వలించుచున్న నీ ముఖముల యందు ప్రవేశించుచున్నారు. యథా ప్రదీప్తం జ్వలనం పతంగా విశంతి నాశాయ సమృద్ధ వేగా తథైవ నాశాయ విశంతి లోకాః
తవాపి వక్త్రాణి సమృద్ధవేగాః. మిడుతులన్నీయు మోహవశమున బాగుగా మండుచున్న అగ్నివైపు అతి వేగముగా పరిగెత్తి తమ నాశనము కొరకు అందు ప్రవేశించి నశించున్నట్లు ఈ వీరులందరూ అతి వేగముగా నీ వక్త్రములందు ప్రవేశించుచున్నారు. లేలిహ్యసేగ్రసమానః సమంతాత్ లోకాన్ సమగ్రాన్ వదనైర్జ్వలద్భిః తేజోభిరాపూర్య జగత్సమగ్రం భాసస్తవోగ్రాః ప్రతపాతి విష్ణో. విష్ణు, ప్రజ్వలించుచున్న నీ ముఖములతో సమస్త లోకములను కబళించుచు అన్ని వైపుల నుండి మాటి మాటికి నీ ఆస్వాదించుచున్నావు. నీ ఉగ్ర తేజస్సు అంతటను నిండి జగత్తును తపింపచేయుచున్నది. ఆఖ్యాహిమేకో భవానుగ్రరూపో నమోస్తుతే దేవవర ప్రసీద. విజ్ఞాతుమిచ్ఛామి భవంతమాద్యం నహి ప్రజానామి తవ ప్రవృత్తిం. పరమాత్మ, నీకు నా నమస్కారములు. ప్రసన్నుడవు కమ్ము. నీ ప్రవృత్తిని ఎరుంగలేకున్నాను. ఉగ్రరూపుడువైన నీవు ఎవరో దయతో నాకు తెలుపుము. ఆదిపురుషుడవైన నిన్ను విశదముగా తెలుసుకొనగోరుచున్నాను. శ్రీ భగవానువాచ. కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధో లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్తః ఋతేపి త్వాం న భవిష్యంతి సర్వే ఏవ స్థితాః ప్రత్యనీకేషు యోధాః. భగవానుడిట్లు పలికెను. నేను లోకములన్నింటినీ తుదముట్టించుటకై విజృంభించిన మహాకాలుడను. ఇప్పుడు ఈ లోకములను రూపుమాపుటకై పూనుకొనియున్నాను. కనుక నీవు యుద్ధము చేయకున్నను ప్రతిపక్షముననున్న ఈ వీరులెవ్వరునూ మిగిలియుండరు. తస్మాత్వముత్తిష్ట యశో లభస్వ జిత్వా శత్రూన్ భుంక్ష రాజ్యం సమృద్ధం మయా ఏవైతే నిహతాః పూర్వం ఏవ నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్. కనుక సవ్యసాచి లెమ్ము, కీర్తిని గాంచుము. శత్రువులను జయించి సర్వసంపదలతో తొలుతూ రాజ్యమును అనుభవింపుము. వీరందరూ నా చేత మునిపే హతులైనారు. నీవు నిమిత్తమాత్రుడవు. ద్రోణం చ భీష్మం చ జయద్రథం చ కర్ణం తథాన్యాన్ అపి యోధవీరా మయా హతాస్త్వం జహిమా వ్యధిష్టా యుద్ధస్వజేతాసి రణే సపత్నా. ఇదివరకే నాచే చంపబడిన భీష్మ ద్రోణ జయద్రథ కర్ణాది యుద్ధవీరులందరినీ నీవు సంహరింపు. నీవు భయపడవలసిన పని లేదు. రణరంగమున శత్రువులను తప్పక జయింపగలవు. కనుక యుద్ధమును చేయుము. సంజయ ఉవాచ. ఏతచ్ఛ్రుత్వా వచనం కేశవస్య కృతాంజలిర్వేపమానః కిరీటీ నమస్కృత్వా భూయ ఏవాహ కృష్ణం సగద్గదం భీత భీత ప్రణమ్య. సంజయుడిట్లు తెలిపాను. ధృతరాష్ట్ర మహారాజా, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఈ మాటలను విని అర్జునుడు వణుకుచూ చేతులు జోడించి నమస్కరించెను. మరల మిక్కిలి భయముతో ప్రణమిల్లి గద్గద స్వరముతో తడబడుచూ శ్రీకృష్ణుని స్తుతింపసాగెను. అర్జున ఉవాచ. స్థానే హృషీకేశ తవ ప్రకీర్త్యా జగత్ప్రహృష్యచ్చనురజ్యతే చ రక్షాంసి భీతాని దిశో ద్రవంతి సర్వే నమస్యంతి చ సిద్ధ సంఘాః. అర్జునుడిట్లు పలికెను. కేశవ,
నీ నామగుణ ప్రభావములను కీర్తించుచు జగత్తు హర్షాతిరేకముతో అనురాగముతో ఉప్పొంగిపోవుచున్నది. భయగ్రస్తులైన రాక్షసులు నలు దిక్కులకును పారిపోవుచున్నారు. సిద్ధగణముల వారెల్లరూ ప్రణమిల్లుచున్నారు. కస్మాచ్చ తేన నమేరన్ మహాత్మన్ గరీయసే బ్రహ్మణోప్యాదికర్త్రే అనంతదేవేశ జగన్నివాస త్వమక్షరం సదసత్తత్పరం యత్. మహాత్మా, నీవు సర్వశ్రేష్ఠుడవు, సృష్టికర్తయైన బ్రహ్మకే మూలకారకుడవు. దేవేశ, జగన్నివాస, సత్తసత్తులు నీవే. వాటికంటేనూ పరమైన అక్షర స్వరూపుడవు అనగా సచ్చిదానంద పరబ్రహ్మవు నీవే. త్వమాదిదేవః పురుషః పురాణః త్వమస్య విశ్వస్య పరం నిధానం వేత్తాసి వేద్యం చ పరం చ ధామా త్వయా తతం విశ్వమనంతరూపా. అనంతరూప, నీవు ఆదిదేవుడవు, సనాతన పురుషుడవు, ఈ జగత్తునకు పరమాశ్రయుడవు, సర్వజ్ఞుడవు, సర్వవేద్యుడవు, పరంధాముడవు. ఈ జగత్తంతయు నీచే పరిపూర్ణమయ్యున్నది. వాయుర్యమోగ్నిర్వరుణశ్చశాంకః ప్రజాపతిస్త్వం ప్రపితామహశ్చ నమో నమస్తేస్తు సహస్రకృత్వః పునశ్చ భూయోపి నమో నమస్తే. నీవే వాయుదేవుడవు, యముడవు, అగ్నివి, వరుణుడవు, చంద్రుడవు, ప్రజాపతి అయిన బ్రహ్మవు, బ్రహ్మకును జనకుడవు. నీకు వేలకొలది నమస్కారములు, మరల మరల నమస్కరించుచున్నాను. నమః పునస్తాదత పృష్ఠతస్తే నమోస్తుతే సర్వత ఏవ సర్వా అనంత వీర్యామిత విక్రమస్త్వం సర్వం సమాప్నోషి తతోసి సర్వః. అనంత సామర్థ్యము గలవాడా, నీకు ఎదటి నుండి వెనక నుండి నమస్కరించుచున్నాను. సర్వాత్మ, నీకు అన్ని వైపుల నుండి నా నమస్కారములు. ఏలయన పరాక్రమశాలివై నీవు జగత్తంతటను వ్యాపించి ఉన్నావు. అన్ని రూపములు నీవియే. సఖేతి మత్వా ప్రసభం యదుక్తం హే కృష్ణ హే యాదవ హే సఖేతి అజానతా మహిమానం తవేదం మయా ప్రమాదాత్ ప్రణయేన వాపి యచ్ఛాపహాసార్థమసత్కృతోసి విహారశయ్యాసన భోజనేషు ఏకోథవాప్యచ్యుత తత్సమక్షం తక్షామయే త్వాం అహమప్రమేయం. నీ మహిమను ఎరుగక నిన్ను నా సఖునిగా భావించి చనువుచే గాని పొరపాటు వలన గాని కృష్ణ యాదవ అనుచు తొందరపాటులో ఆలోచింపక నేను నిన్ను సంబోధించియుంటిని. అచ్యుత, విహార శయ్యాసన భోజనాది సమయములందు గాని ఏకాంతమును గాని అన్యసఖుల సమక్షమును గాని సరసమునకై పరిహాసములాడి నేను నిన్ను కించపరిచి ఉండవచ్చును. అప్రమేయ స్వరూప, నా అపరాధములన్నింటినీ క్షమింపుమని వేడుకొనుచున్నాను. పితాసి లోకస్య చరాచరస్య త్వమస్య పూజ్యశ్చ గురుర్గరీయాన్ నత్వత్సమోశ్చభ్యధిక కుతోన్యో లోకత్రయేప్య ప్రతిమ ప్రభావా. అనుపమ ప్రభావ, ఈ సమస్త చరాచర జగత్తునకు నీవే తండ్రివి, నీవే పూజ్యుడవు, గురుడవు, సర్వశ్రేష్ఠుడవు. ఈ ముల్లోకములందును నీతో సమానుడెవ్వరునూ లేరు. ఇంక నీకంటెను అధికుడెట్లుండగలడు? తస్మాత్ ప్రణమ్య ప్రణిధాయ కాయం ప్రసాదయే త్వామహమీశమీడ్యం పితేవ పుత్రస్య సఖేవ సఖ్యుః ప్రియః ప్రియాయార్హసి దేవ సోఢుం. కనుక ప్రభు,
నా శరీరమును నీ పాదముల కడనిడి సాష్టాంగముగా ప్రణమిల్లుచున్నాను. స్థవనీయుడవు సర్వేశ్వరుడవు అయిన నీవు నా యందు ప్రసన్నుడవగుటకై నిన్ను ప్రార్థించుచున్నాను. దేవా, కుమారుని తండ్రి క్షమించినట్లు మిత్రుని మిత్రుడు క్షమించినట్లు నా అపరాధములను నీవు క్షమింపుము. అదృష్టపూర్వం హృషితోస్మి దృష్ట్వా భయేన చ ప్రవ్యధితం మనో మే తదేవ మే దర్శయ దేవరూపం ప్రసీద దేవేశ జగన్నివాస. మునుపెన్నడను చూడని ఆశ్చర్యకరమైన ఈ రూపమునుగాంచి మిక్కిలి సంతసించితిని. కాని భయముచే నా మనస్సు కలవరపాటు పొందినది. కనుక దేవేశ, చతుర్భుజయుక్తుడివై విష్ణు రూపముతోనే నాకు దర్శనము నిమ్ము. దేవేశ జగన్నివాస, ప్రసన్నుడవు కమ్ము. కిరీటినం గదినం చక్రహస్తం ఇచ్ఛామి త్వాం ద్రష్టుమహం తథైవ తేనైవ రూపేణ చతుర్భుజేన సహస్రబాహో భవ విశ్వమూర్తే. సహస్రబాహో భవ విశ్వమూర్తే. కిరీటము, గద, శంఖ చక్రములను ధరించిన నీ సహజ సుందర రూపమును చూడగోరుచున్నాను. సహస్రబాహో, నీ చతుర్భుజ రూపమును నాకు చూపుము. శ్రీ భగవానువాచ మయా ప్రసన్నేన తవార్జునేదం రూపం పరం దర్శితమాత్మయోగాత్ తేజోమయం విశ్వమనంతమాజ్యం యన్మే త్వదన్యేన న దృష్టపూర్వం. భగవానుడిట్లు తెలిపాను, అర్జున, నీపై గల అనుగ్రహమున నా యోగశక్తి ప్రభావముతో నీకు నా విరాట్ రూపమును ప్రదర్శించి తిని. అది మిక్కిలి తేజోమయమైనది, అనంతమైనది, ఆద్యమైనది. దీనిని నీవు తప్ప ఇంతకు ముందు మరి ఎవ్వరునూ చూచి ఉండలేదు. న వేదయజ్ఞాధ్యయనైర్న దానైః న చక్రియాభిర్న తపోభిరుగ్రైః ఏవం రూపః శక్య అహం నృలోకే ద్రష్టుం త్వదన్యేన కురు ప్రవీరా. అర్జున, వేదాధ్యయనములచే గాని, యజ్ఞాచరణములచే గాని, దానములచే గాని, తీవ్ర తపశ్చర్యలచే గాని, తదితర పుణ్యకర్మలచే గాని ఈ మానవలోకమున నా ఈ విశ్వరూపము నీకు తప్ప మరి ఎవ్వరికి నీ చూడశక్యము కాదు. మాతే వ్యథా మాచ విమూఢభావో దృష్ట్వా రూపం ఘోరమీదృంమమేదం వ్యపేతభిప్రీతమనః పునస్త్వం తదేవ మే రూపం ఇదం ప్రపశ్య. ఈ విధమైన నా భయంకర రూపమును చూచి నీవు ఎట్టి వ్యధకును మోహమునకును గురి కావలదు. భయమును వీడి ప్రసన్న చిత్తుడవై శంఖ చక్ర గదా పద్మములతో వెలసలుచున్న నా చతుర్భుజ రూపమును మరల చూడుము. సంజయ ఉవాచ ఇత్యర్జునం వాసుదేవస్తథోక్త్వా స్వకం రూపం దర్శయామాస భూయః ఆశ్వాసయామాస చ భీతమేనం భూత్వా పునః సౌమ్యవపుర్మహాత్మా. సంజయుడిట్లు తెలిపెను, ధృతరాష్ట్ర మహారాజా, వాసుదేవుడు ఈ విధముగా పలికి అర్జునునకు తన చతుర్భుజ రూపమున దర్శనమిచ్చెను. అనంతరము శ్రీకృష్ణ పరమాత్మ సౌమ్యమూర్తి అయి తన కృష్ణ రూపమును స్వీకరించి భయపడుచున్న అర్జునునకు ధైర్యము చెప్పెను. అర్జునపు వాచ దృష్ట్వేదం మానుషం రూపం తవ సౌమ్యం జనార్దన ఇదానీమస్మి సంవృత్తః సచేతాః ప్రకృతిం గతః. అర్జునుడిట్లు పలికెను, జనార్దన,
మీ సౌమ్యమైన మానవాకృతిని శ్యామసుందర రూపమును చూచి నా మనస్సు కుదుటపడినది. నేను నా సహజ స్థితిని పొంది తిని. శ్రీ భగవానువాచ సుదుర్దర్శమిదం రూపం దృష్టవానసి మమ దేవాప్యశ్చ రూపస్య నిత్యం దర్శనకాంక్షిణః. భగవానుడిట్లు పలికెను, అర్జున, నీవు చూచిన ఈ చతుర్భుజ రూపము యొక్క దర్శన భాగ్యము అన్యులకు అత్యంత దుర్లభము. దేవతలు సైతము ఈ రూపమును దర్శించుటకై సదా ఉవ్విళ్ళూరుచుద్దురు. నాహం వేదైర్న తపసా న దానేన న చేజ్జయా శక్య ఏవం విధో ద్రష్టుం దృష్టవానసి మాం యథా. నీవు కాంచిన నా ఈ చతుర్భుజ రూపమును దర్శించుటకు వేద పఠనములచే కాని, తపశ్చర్యలచే కాని, దానములచే కాని, యజ్ఞకర్మలచే కాని శక్యము కాదు. భక్త్యాత్మనన్యయా శక్య అహమేవం విధోర్జున జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టుం చ పరంతప. పరంతప అర్జున, ఇట్టి నా చతుర్భుజ రూపమును ప్రత్యక్షముగా చూచుటకు, తత్వజ్ఞానమును పొందుటకు, అందు ఏకీభావ స్థితిని అందుటకు కేవలము అనన్య భక్తి ద్వారా మాత్రమే సాధ్యమగును. మత్కర్మ కృన్మత్పరమో మద్భక్త సంగవర్జితః నిర్వైరః సర్వభూతేషు యః స మామేతి పాండవా. అర్జున, కర్తవ్య కర్మలనన్నింటినీ నాకే అర్పించువాడు, మత్పరాయణుడు, నా యందు భక్తి శ్రద్ధలు గలవాడు, ప్రాపంచిక విషయములందు ఆసక్తి లేనివాడు, ఏ ప్రాణియందు ఏమాత్రము వైరభావము లేనివాడు అయిన పరమ భక్తుడు మాత్రమే నన్ను పొందగలడు. ఇది శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే విశ్వరూప దర్శన యోగో నామ ఏకాదశోధ్యాయః. ఓం నమో భగవతే వాసుదేవాయ. యూట్యూబ్ వ్యూయర్స్ను మా ఆధ్యాత్మిక ఛానల్ సాదరంగా ఆహ్వానిస్తోంది. శ్రీమద్భగవద్గీత విశ్వరూప దర్శన యోగం. ప్రస్తావనాంశములు. విశ్వరూపమును దర్శింపజేయుమని